నేను మనం ఎక్కువ కారం తింటామనేసి బిల్డప్ ఇచ్చుకుంటే ఈ వీడియో తీస్తున్నా. కానీ నాకేమో వాసిపోతుంది. అంటే నెయ్యి వేసినా కానీ మంట అయితే ఆగట్లేదు, ఉత్తపోతున్నా. అందుకే షో తినకూడదు అనేది. నీట్గా నీళ్ళు కూడా కుకింగ్ అయితే లేవు. నేనైతే వీడియో ఆపేసి కొట్టి దగ్గరికి వెళ్ళేసి, ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్. ఈరోజు వచ్చేసరికి ఫుడ్ వచ్చేసరికి మా అమ్మ లేదు, చేనికి వెళ్ళిపోయింది. నేను వచ్చేసరికి ఈరోజు నా ఫుడ్ చూడండి, కనిపిస్తుందా? షాక్ అవ్వకండి. ఈ అట్టలు వచ్చేసరికి ఈ గ్యాస్ మీద కుక్కర్ పెడతాం కదా, ఆ కుక్కరు విజిల్కి వచ్చేసరికి కుక్కర్ కొంచెం లీక్ ఉంది. పైన గొబ్బు అంటారు, పైన గుండ్రంగా ఉంటుంది కదా, ఆ లీక్ వచ్చేసరికి స్ప్రెడ్ అయ్యి మొత్తం దాని గోడకి మేంబడుతున్నది. అందుకనేసి గోడ రాత అవుతున్నది అనేసి అట్ట పెట్టాము. అప్పుడు సేఫ్ అవుతుంది, గోడ నీట్గా ఉంటుంది. ఆ కుక్కర్తో యూజ్ లేనప్పుడు అది తీసేస్తాం. అది నెక్స్ట్ మ్యాటర్ అనమాట. ఇప్పుడు మన వీడియో వచ్చేసరికి మన ఫుడ్, ఒక్క నిమిషం, రైస్ అన్నమాట. వైట్ రైస్ సరిపోద్ది, చాలు, మరీ ఎక్కువ తినకూడదు. పప్పు అన్నమాట. కానీ మనం పప్పు చప్పగా ఉంటుంది అన్నమాట, మనకి కారం ఎక్కువ పడాలి, అందుకనేసి దాన్ని పక్కన పెట్టేస్తా. ఇప్పుడు వచ్చేసరికి ఉల్లిగడ్డ కారం, ఏదో కారం ఇంతకి. నేనైతే కారం వచ్చేసరికి చాలా బీభత్సంగా తింటాను, అందుకనేసి నేను కారం చాలా వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మాకు బరుగోళ్ళు ఉన్నాయండి, దాని నుంచి తీసిన నెయ్యి వెన్నతో రోజు మిల్క్ పెట్టేసి మేగడ అనేసి పక్కకు తీసేసి కొన్ని రోజుల తర్వాత నెయ్యిగా మార్చేస్తుంది మా అమ్మ ఆ నెయ్యి. కానీ నాకు నెయ్యి అవసరం లేదు, ఎందుకంటే చప్పగా అవుతుంది కాబట్టి. సరే ఓకే, పప్పు కూడా కొద్దిగా వేసుకుందాం. ఓకే, పప్పు కొంచెం టచింగ్. ఓకే, పచ్చడి అయితే నేను ఏదో అనుకున్నా కానీ పిచ్చ మంట మీద ఉంది. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసరికి జాడి అనమాట. 2005లో 10లో అంతకంటే తక్కువ 2000 సంవత్సరాలలో ఆ జాడీలు యూజ్ చేస్తారనమాట. పచ్చళ్ళు పెట్టుకోవడానికైనా అలాంటి వాటికైనా యూజ్ చేస్తూ ఉంటారు. మేమేమో భద్రంగా దాచిపెట్టుకునే ఉన్నాం, అదేమి పగలగొట్టకుండా, గుర్తు కోసం అన్నమాట. ఈ బట్టలు వచ్చేసరికి సమర్థలు అవి కావచ్చు ఇస్తూ ఉంటారు. అవి తెచ్చారనమాట, అక్కడ కనిపిస్తున్నాయి. డిస్టర్బ్గా ఉన్నాయి ఏమన్నా, లేకుంటే పర్లేదు. అది మన తక్షణ కార్యం వచ్చేసరికి ఇది పిచ్చ పప్పు ఉంది. పప్పు ఉన్నా కానీ మనం ఎక్కువ కారం తింటామనేసి బిల్డప్ ఇచ్చుకుంటే ఈ వీడియో తీస్తున్నా. కానీ నాకేమో వాసిపోతుంది. అల్లే మంటలేదు. నెయ్యి
నెయ్యి వేసినా కానీ మంట అయితే ఆగట్లేదు, ఒత్తపోదేనా. మంట ఇంకా చాలా ఎక్కువైంది. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎత్తి తీసుకొస్తున్నా. సమయానికి నీళ్ళు కూడా కూలింగ్ అయితే లేవు. మొత్తం పెట్టుకున్నప్పుడల్లా స్వర్గంలో తేలినట్టుంది. ఈ పచ్చడితో తింటే మాత్రం వాసిపోతుంది. అందుకే సోదంగా కూడదు అనేది. నీట్గా పప్పు ఉందిగా, పప్పుతో తినచ్చుగా. సమయానికి సోది నీళ్ళు కూడా కూలింగ్ ఎక్కలేదు. నేనైతే వీడియో ఆపేసి కొట్టి దగ్గరికి వెళ్ళేసి ఏదో కూలింగ్ వస్తూ తినాలి. బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.